అమెరికాలో ప్రీమియర్లతో కలిపి 2 రోజుల్లోనే మిలియన్ మార్కును అందుకుంది జనతా గ్యారేజ్. వీకెండ్ అయ్యేసరికి $1.5 మిలియన్ డబ్బులోకి అడుగుపెట్టేసింది. దీంతో 2 మిలియన్ మార్కును అవలోకగా అందుకుంటుందని, $2.5 మిలియన్ క్లబ్బులోకి చేరినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారంతా. ఫస్ట్ వీకెండ్ తర్వాత గ్యారేజ్ జోరు బాగా తగ్గిపోయింది. వీకెండ్లో సైతం సినిమా పుంజుకోలేదు. టికెట్ల రేట్లు తగ్గించినా ఆక్యుపెన్సీ పెద్దగా పెరిగినట్లు లేదు. రెండో వీకెండ్లో 3 రోజులకు కలిపి ఈ సినిమా $1.2 లక్షల వసూలు చేసింది. శుక్రవారం $31,000 వస్తే శనివారం $71,000 వచ్చాయి. ఆదివారం కేవలం $18,000కే వసూళ్లు పరిమితమయ్యాయి. మొత్తంగా ఇప్పటిదాకా జనతా గ్యారేజ్ అమెరికాలో $1.72 మిలియన్ వసూలు చేసింది. ఇంకా $2.8 లక్షల వస్తే గానీ 2 మిలియన్ క్లబ్బు అందదు. సెకండ్ వీకెండ్లో కలెక్షన్స్ చూస్తే ఆ మార్కును అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో కూడా ఆరంభంలో యమజోరు చూపించింది. తర్వాత 2 మిలియన్ క్లబ్బు అందుకోవడానికి చాలా కష్టపడింది. 3 వారాల తర్వాత కానీ ఆ మార్కుని రీచ్ కాలేదు. చిన్న సినిమానే అయినా జో అచ్యుతానంద రెండో వీకెండ్లో జనతా గ్యారేజ్ ను దెబ్బ కొట్టింది. అయితే తర్వాతి వారం కూడా చిన్న సినిమాలు వస్తుండడం జనతా గ్యారేజ్ కు కలిసొచ్చే అంశం. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని 2 మిలియన్ క్లబ్బుల్లోకి చేరుతుందేమో చూడాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లా మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?